శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ సాంబశివరావు తెలిపారు. వెలగపూడిలోని నూతన శాసనసభ భవనాలను పరిశీలించి భద్రతను సమీక్షించారు. వీఐపీ వాహనాల పార్కింగ్కు మరికొంత స్థలం సమీకరించాలని ఉన్నతాధికారులను డీజీపీ ఆదేశించారు. ధర్నాలు, ఆందోళనలు చేసేవారి కోసం ప్రత్యేకంగా ధర్నా చౌక్ను సిద్ధం చేస్తున్నామని డీజీపీ చెప్పారు. ఆనరబుల్ స్పీకర్ గారు, ఆనరబుల్ చైర్మన్ లెజిస్లేటివ్ కౌన్సిల్, సీనియర్ అధికారులు అందరితోటి, జీఏడీ అధికారులు, సిఆర్డీఏ అధికారులతో ఒక మీటింగ్ నిర్వహించి శాంతి భద్రతలు, సెక్యూరిటీ ఇష్యూస్ ఒక ఆస్పెక్టు, అదేవిధంగా చాలా విషయాలు క్షుణ్ణంగా రివ్యూ చేశారు. ఇంక్లూడింగ్ పాసెస్ ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఏ డిగ్నిటరీస్ ఎటువైపు నుంచి రావాలి, ఏ గేట్ నుంచి రావాలి, సో ఇవన్నీ విషయాలు కూడా చర్చించారు. కాకపోతే కొంత పార్కింగ్ విషయంలో కొంత అనుకున్నంత స్థలం లేదు లోపల, అందుకని చెప్పని కొంతమంది వీఐపీస్కి వరకే లోపలికి వరకు అలౌ చేసి మిగిలిన వాళ్ళని రిస్ట్రిక్ట్ చేద్దామన్నటువంటి అభిప్రాయంలో ఉన్నాం. దానికి తగ్గట్టుగా మేము కూడా బందోబస్తు స్కీమ్ వరకు మాకేం సమస్య లేదు. సెక్యూరిటీ స్కీమ్ వరకు ఫెసిలిటీస్లోనే మనకి కొత్త రాష్ట్రం, కొత్తగా మనం కట్టుకుంటున్నాం కాబట్టి ఇబ్బందులు చిన్న చిన్నవి ఏమన్నా అయినా కానీ మనం ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం.